జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. నిజంగా ఈ దేశంలో చాలా మతాలు ఉన్నాయి, చాలా వర్గాలు, కులాలు, వర్ణాలు చాలా మంది ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరూ ఈ దేశంలో జీవిస్తున్నారు, ఈ దేశంలో స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు, స్వతంత్రంగా వాయువులు పీలుస్తున్నారు. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, అందరికి కూడా సమపాలనలో ఈ అభివృద్ధి పథకాలు అన్నీ కూడా అందరికీ అందుతున్నాయి, అందరికీ చెందుతున్నాయి. కానీ ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతా కొంతమంది ఈ దేశాన్ని ప్రేమిస్తే కొంతమంది మానసిక వ్యాధితో బాధపడేవాళ్ళు అనమాట. ఈ దేశాన్ని, ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులను చాలామంది దూషిస్తా, ద్వేషిస్తా వాళ్ళు ఒక జబ్బుతో బతుకుతూ ఉంటారు అనమాట, మానసిక వ్యాధితో బతుకుతూ ఉంటారు. అర్థమవుతుందా? వాళ్ళకు ఎంత చేసినా ఏం చేసినా కూడా వాళ్ళకి మత పిచ్చితో బతుకుతూ ఉంటారు, కానీ వాళ్ళకి మరొకటైతే వాళ్ళ కళ్ళకి కనపడదు. మన భారతదేశం గొప్పతనం వాళ్ళు తెలుసుకోలేరు. పక్కనోళ్ళు అంటే ఈ దేశంలో బ్రతుకుతుండేటటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు మనల్ని ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, ఎంత గొప్పగా కలిసిమెలిసి మనతో బతుకుతున్నారనే ఆలోచన వాళ్ళకు ఉండదు. ఎంతసేపటికి వీళ్ళకు ఏమున్నా ఏం చేసినా వీళ్ళ దృష్టి అంతా ఎక్కడ ఉంటుందంటే ఎక్కడో ఉన్నటువంటి మన దేశానికి శత్రు దేశాల మీద ఉంటుంది. వాళ్ళ పొగుడతారు, వాళ్ళని నెత్తినెత్తుకొని ఊరేగుతారు, వాళ్ళకు బాధ కలిగితే వీళ్ళు ఏడుస్తారు, కానీ మన దేశం గురించి వీళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోరు. ఆ విధంగా ఉండదు మన దేశంలో పరిస్థితులు. కానీ మతం ఏదైనా కూడా మన దేశాన్ని ప్రేమించే వాళ్ళు కూడా కొద్దో గొప్ప ఉండారు. బహుశా వాళ్ళని చూసే మిగతా వాళ్ళని కూడా ఏదో అట్లా చూసి చూడనట్టు వదిలేయాల్సి వస్తుంది చెప్పాలంటే ఒక రకంగా. సరే, ఇంక విషయానికి వస్తే మీకు ఇప్పుడు మనం పరమత సహనం పాటిస్తాం కదా, నిజాయితీగా మనం ఉంటున్నాం కదా, అదేవిధంగా పరమత సహనం పాటిస్తా నీతిగా నిజాయితీగా బ్రతుకుతుండేటటువంటి ఒక మహావనిత గురించి ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఆవిడ పేరు వచ్చేసి నదియా సుల్తానా. ఈవిడ ఒక సగటు భారతీయురాలు, పైగా ముస్లిం మహిళ. ఈ నదియా సుల్తానా గారిది ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ పట్టణం. ఈమె ఒక నికార్సైనటువంటి భారతీయురాలు, ముస్లిమే కానీ నికార్సైనటువంటి భారతీయురాలు. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు హిందువుల్లో కూడా కొంతమంది ఉన్నారు, హిందువుల్లో కూడా బొందుగాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది ఈ దేశం కంటే చైనాని ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వచ్చేసి ఈ దేశం కంటే పాకిస్తాన్ని ఎక్కువగా ప్రేమించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఈవిడ నికార్సైనటువంటి భారతీయురాలు. ఒక పెళ్ళి అయిపోయింది, భర్త పేరు వచ్చేసి ఎజాజుల్. వీళ్ళిద్దరికీ ఒక 5 నెలల పాప కూడా ఉన్నది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే దీనికి విషయం కూడా ఉన్నది, మీరు దయచేసి ఎవరు కూడా తొందరపడద్దు. అయితే గత నెలలో ఈ సంబాల్ పట్టణంలో తీవ్ర స్థాయిలో అల్లర్లు జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ అల్లర్లలో పోలీసులపైన ఈ జాంబీలందరూ ఏం చేశారంటే పెద్ద ఎత్తున దాడులు చేశారు, తీవ్రమైనటువంటి హింసకు పాల్పడినారు. నాటు తుపాకులతో, అదేవిధంగా రాళ్లతో పోలీసుల మీద, అదేవిధంగా ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ మీద దాడులు కూడా చేశారు. ఈ దాడుల్లో 20 మంది పోలీసులు తీవ్రంగా గాయాల పాలైపోయినారు. సరే, తర్వాత పోలీసులు ఎదురు దాడి చేయడము, ఈ జాంబీగాళ్లను తుక్కు రేగొట్టడము, ఒక్కొక్కరిని కాళ్ళు చేతి రీచేసి తీసుకుపోయి జైల్లో వేయడం, ఇదంతా జరిగిపోయింది. సంబాల్లో పరిస్థితి ఈ విధంగా ఉండదు కదా. అయితే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ నదియా సుల్తానా సంబాల్ అయితే వెళ్లాల్సి వచ్చింది. సంబాల్లో నదియా సుల్తానా బంధువుల పెళ్లి జరుగుతూ ఉండడంతో ఈ నదియా సుల్తానా సంబాల్ అయితే వెళ్లాల్సి వచ్చింది. అయితే సంబాల్లో పరిస్థితి ఎలా ఉండదో తెలుసుకునేందుకు నదియా సుల్తానా సంబాల్కు సంబంధించిన వీడియోలు చూడసాగింది. అంటే ఈ మీడియా ఛానల్స్ ద్వారానో లేకపోతే సోషల్ మీడియా ద్వారానో చూస్తూ ఉంటుంది కదా, ఆ క్రమంలోనే ఈ వీడియోలు చూస్తానింది. సరే, ఈ క్రమంలో నదియా సుల్తానా ఏం చేసిందంటే తన భర్త అయినటువంటి ఎజాజుల్ పనిచేసే ఆఫీస్కు పోయింది. అక్కడ తన భర్త కోసం వెయిట్ చేస్తా ఈ క్రమంలో వెయిటింగ్ హాల్లో కూర్చున్నటువంటి ఈ నదియా సుల్తానా సంబాల్కు సంబంధించినటువంటి వీడియోలు చూడసాగింది. అంత లోపలనే అక్కడికి వచ్చినటువంటి ఆవిడ గారు భర్త ఎవరు, ఈ ఎజాజుల్లో తన భార్య ఈ సంబాల్ వీడియోలు చూడటం చూసి ఓయమ్మ ఇంకా పట్టరాని ఆగ్రహానికి లోనైపోయినాడు. లేని పని కోపం వచ్చేసింది ఆయనకు. సంబాల్ వీడియోలు నువ్వు ఎందుకు చూస్తున్నావు అని చెప్పేసి ఆవిడ మీద అంతా ఏంలే గద్దిచ్చాడు. అంటే కొక్కరిచ్చాడు అంటారు, ఏదో కోపడ్డాడు అంటారు కదా, ఆ మాదిరిగా. అందుకు సమాధానంగా నదియా సుల్తానా మాట్లాడతా తాను సంబాల్ వెళ్లాల్సిన అవసరం ఉందని, అందుకే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ వీడియోలు చూస్తా ఉన్నట్టు తెలిపింది. ఇక తన మాటల్లో అంటే ఆవిడేమనిందో నేను చెప్తా. సంబాల్లో ముస్లిం యువకులు చేసింది తప్పు, పోలీసులపై అకారణంగా దాడి చేయడం నేరం, పోలీసులు ఏం చేయకపోయినా కూడా దాడి చేసి గాయపరచడం మానవత్వం కాదు, అందుకే పోలీసులు తమను తాము రక్షించుకోవడానికి లాఠీ చార్జ్ చేసినట్టున్నారంట. ఆ జరిగిన విషయాన్ని తను అర్థం చేసుకున్న విషయాన్ని ఈ నదియా సుల్తానా తన భర్తతో మాట్లాడిపోయింది. ఇంక బతుకున్నది అంటాలే అంతే. ఇక నదియా సుల్తానా ఈ భర్త ఎవరు ఇడే ఉన్నాడు కదా ఎజాజుల్లా, ఈయనైతే ఇంకా కోపం పట్టలేకపోయినాడు. నువ్వు సంబాల విషయంలో ముస్లింలకు సపోర్ట్ చేయకుండా పోలీసులకు నువ్వు సపోర్ట్ చేస్తావా? నువ్వు ముస్లిము కాదు, నువ్వు ఒక కాఫీరువు,
నువ్వు పోలీసుల మద్దతుదారు, నువ్వు ఇక నేను నీతో కాపురం చేయను, నా ఇంట్లో నీకు స్థానం లేదు, తలాక్ 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 అంట 3 సార్లు తలాక్ చెప్పేశాడు. చూడండి, అంటే ఈ త్రిబుల్ తలాక్ గురించి వీడికి బహుశా తెలియదేమో. ఇదే కేసు కన్నా యోగి ఆదిత్యనాథ్ దృష్టిలో పడిందనుకో, వీడికి ఏమవుతుందో మనకు కూడా అందరికీ బాగా తెలుసు. కానీ నదియా సుల్తానా మాత్రం వెనక తగ్గల. తాను అన్న మాటల్లో తప్పేమి ఉండదని చెప్పి తాను చెప్పింది నిజమేనని చెప్పేసి ఈ నదియా సుల్తానా కూడా వాదించింది. అయినప్పటికీ ఆమె భర్త ఈ ఎజాజులు మాత్రం నేను నీకు తలాక్ చెప్పేశాను కాబట్టి నీ దారి నువ్వు చూసుకుంటా వెళ్ళిపోయినాడు. అంటే చూడండి, ఈ మతతత్వవాది తనకు 5 నెలల పాప ఉండదన్న విషయం కూడా మర్చిపోయి తల్లి బిడ్డలను గాలికి వదిలేసినాడు. అదేవిధంగా ఈ జాంబిగాళ్లకు రాడికల్స్కే సపోర్ట్ చేస్తా తన భార్యను కూతుర్నే వదులుకున్నాడు. ఇలాంటి ఎదవలు ఉండబట్టే ప్రపంచంలో ఇన్ని తీవ్రవాద సమస్యలు ఏర్పడుతున్నాయి, ఇన్ని తీవ్రవాద ఘటనలు జరుగుతున్నాయి. అదేదో పెద్దలు సామెత చెప్తారు, కోడి దాని మీద దానికి ఒక కోపం వచ్చి ఉండే ఈకలన్నీ బెరికేసుకునిందంట. ఇట్లాంటి పోరంబోక ముండలే ఉంటారు. అంటే ఎవడి మీదనో కోపము, వీడు సత్యాన్ని నిజాన్ని గ్రహించకుండా వీడేం చేశాడు, కుటుంబాన్ని రెత్తి రోడ్డు వేసుకున్నాడు, భార్య బిడ్డను వదిలేసుకొని వీడు ఏం బాగుపడదామని. ఇప్పుడు వచ్చేసి త్రిబుల్ తలాక్ చెప్తేవి నీ మీద కేసు అవుతుంది, నీ మీద తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు, నువ్వు పోయి లోపల జైల్లో కూర్చుంటావు, నీ బతికెందుకురా ఇంకా. సరే, ఇక్కడ విషయం ఏంటంటే ఈ నదియా సుల్తానా ఏం చేసింది తెలిసిన, మనం ఊహించినట్టుగానే పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టేసింది. నా భర్త అన్యాయంగా తనకు నిషేధించబడినటువంటి తలాక్ చెప్పినాడని ఆ భర్త మీద పోయి కేసు పెట్టేసింది. ఒక పని అయిపోయింది. కానీ తన భర్త తనకు తలాక్ చెప్పినప్పటికి కూడా పోలీసుల వైపే మాట్లాడిన నదియా సుల్తానాకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్పాల్సిందే. ఇలాంటి వాళ్ళే మన దేశానికి అవసరం. అంతేగాని ఈ దేశంలో పుట్టి ఈ దేశాన్ని వ్యతిరేకిస్తా, ఈ దేశంలో మెజార్టీ అయినటువంటి హిందువులను ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు ఈ దేశానికి అవసరం లే. అవునంటారా కాదంటారా? నేను చెప్పింది కరెక్టేనా? మీకు నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే ఈ న్యూస్ను, అదే ఈ వీడియోను నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా దాంతోపాటు మన వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింకును ఈ కామెంట్ బాక్స్లో ఇస్తా. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి పదే పదే కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్.